హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే బాలరాజుని కిడ్నాప్ చేసిన డెన్లో బాలరాజు హాఫ్ టికెట్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ హాఫ్ టికెట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, ఆ దేవగాడు హాఫ్ టికెట్ని ఏం చేశాడో ఏంటో ఎలా తెలియాలి అని బాలరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నా వల్లే హాఫ్ టికెట్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వాడే కానీ నాతో స్నేహం చేయకుండా ఉంటే వాడు సంతోషంగా బతికేవాడు. రేయ్ హాఫ్ టికెట్, నన్ను క్షమించరా. నువ్వు నన్ను కాపాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ నేను నిన్ను కాపాడుకోలేకపోతున్నాను అని బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే దేవ మనుషులు హాఫ్ టికెట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్, మన దేవా సారు మన వాళ్ళని పంపించి ఆ హాఫ్ టికెట్ గాన్ని లేపేయమని చెప్పారు కదా, ఆ పని ఎంతవరకు వచ్చింది? హాఫ్ టికెట్ గారి పని అయిపోయినట్టే కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు బాలరాజు వింటూ ఉంటాడు. అప్పుడే అందులో ఇంకొక రౌడీ, ఎక్కర్రా, ఆ హాఫ్ టికెట్ గాడు భూమికి జానడే ఉంటారు, కానీ వాడి బుర్ర నిండా తెలివితేటలే. వాడు ఈసారి కూడా మనోళ్ళ కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయాడంట అని చెప్పగానే బాలరాజు అయితే ఒక్కసారిగా సంతోషపడతాడు. అంటే హాఫ్ టికెట్కి ఏమీ కాలేదన్నమాట. ఆ దేవ మనుషుల నుండి హాఫ్ టికెట్ తప్పించుకున్నాడన్నమాట. చాలు దేవుడా, చాలు. హాఫ్ టికెట్ ఎక్కడున్నా బాగుండాలి. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఆత్మీయులు. ఒకరు నా ప్రాణమైన నా కూతురు చిన్ని అయితే, ఇంకొకరు నా స్నేహం కోసం ప్రాణమిచ్చే హాఫ్ టికెట్. వీళ్ళిద్దరూ ఎక్కడున్నా ఆ దేవ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదం రాకూడదు. దేవుడా, నువ్వే చూసుకోవాలి అని ఇక బాలరాజు అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్క హాఫ్ టికెట్ ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. దేవ మనుషులు తనని కిడ్నాప్ చేయడం, తనని చంపాలని చూడడం, అదంతా కూడా హాఫ్ టికెట్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే హాఫ్ టికెట్ మనిషి అక్కడికి వచ్చి, రేయ్ హాఫ్ టికెట్, ఏమైందిరా? నిన్ను ఆ దేవ మనుషులు కిడ్నాప్ చేశారంట కదా, చంపేయాలని కూడా చూశారంట కదా, మనోళ్ళంతా అనుకుంటున్నారు అని అనగానే, అవునరా, ఆ దేవగాడు నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలని చూశాడు, కానీ సమయానికి నేను తప్పించుకున్నాను అని అనగానే, ఎలారా, అంతమంది రౌడీల మధ్య నువ్వు ఎలా తప్పించుకున్నావు అని అడగగానే ఇక హాఫ్ టికెట్, అదా, నాకు తెలుసు కారా, ఆ దేవగాడు మొన్న ఫంక్షన్లో కావాలనే నన్ను వదిలిపెట్టాడు. నేను తన వాళ్ళకి ఎక్కడ నిజం చెప్తాను అని ఆ దేవగాడు భయపడిపోతున్నాడు. అందుకే ఏ క్షణమైనా వాడి మనుషులతో నన్ను చంపేస్తాడని తెలిసే నా జేబులో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతున్నాను. ఆ దేవ మనుషులు నన్ను కిడ్నాప్ చేయగానే నా దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేని మొత్తం ఆ కారులో ఉన్న అందరి కళ్ళల్లోకి కొట్టేశాను. దాంతో కళ్ళు మండుతూ వాళ్ళు అందులోనే అరుస్తూ ఉంటే నేను కార్ డోర్ తీసుకొని పారిపోయి వచ్చాను అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ మనిషి అయితే, హాఫ్ టికెట్, సమయానికి మంచి పని చేశావు, కానీ ఇది ఇలాగే ఉంటే ఎలా? ఏదో ఒకరోజు ఆ దేవ బాలరాజనని, మన చిన్నిని, నిన్ను, మనందరినీ కూడా చంపేస్తాడు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు హాఫ్ టికెట్ అని అనగానే, నేను అదే ఆలోచిస్తున్నానురా. ఆ దేవగాడి గురించి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే ఇక ఆ దేవ మనిషి, ఏంటి హాఫ్ టికెట్, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అదే, ఆ దేవగాడి గురించి, వాడి నిజస్వరూపం గురించి వాడి భార్య నాగవల్లికి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కనిపిస్తేనే చంపేయాలంత కోపంగా ఉన్నారు ఆ దేవ నాగవల్లి. అలాంటిది ఆ నాగవల్లికి
ఎదురెళ్ళి దేవా గురించే చెప్తే నమ్ముతుంది అనుకుంటున్నావా అని అనగానే నమ్ముతుందిరా, ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ నాగవల్లికి బాలరాజన్న మీద చిన్ని మీద ఎలాంటి కక్షలు లేకపోయేది. ఎప్పుడైతే కావేరి వదిన వాళ్ళక్కని చంపిందని నమ్మిందో అప్పుడే ఆవిడకి రాజన్న కుటుంబం మీద పగని పెంచుకుంది. అంతే తప్ప ఆ నాగవల్లి చాలా మంచివాళ్ళరా అని హాఫ్ టికెట్ చెప్తూ ఉంటే, రే తర్వాత నీ ఇష్టం రా, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అని అనగానే ప్లాన్ మొత్తం నేను చెప్తానురా. ఎట్టి పరిస్థితుల్లో ఆ నాగవల్లికి దేవా అని నిజస్వరూపం తెలిసేలా చేస్తే చాలు, ఇక మొత్తం తనే చూసుకుంటుంది. వాళ్ళ సొంత అక్కని చంపింది ఆ దేవగాడే అని తెలిస్తే ఆవిడ ఉగ్రరూపం దాలుస్తుంది. అప్పుడు ఆ దేవగాడు ఆ కంటి చూపుల మంటలోనే కొట్టుకుపోతాడు అని హాఫ్ టికెట్ మాట్లాడుతూ ఉంటాడు. సరేరా, ఏం చేద్దాం చెప్పు అని హాఫ్ టికెట్ని అడగ్గా, హాఫ్ టికెట్ మన మనుషులతో ఏం చేయాలంటే అని హాఫ్ టికెట్ తన మనుషులకి ప్లాన్ని వివరిస్తూ ఉంటాడు. సరే హాఫ్ టికెట్, ఖచ్చితంగా చేద్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నాగవల్లి ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని హాఫ్ టికెట్ మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఒకరోజు నాగవల్లి తన కారులో ఒంటరిగా రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అది తెలుసుకున్న హాఫ్ టికెట్ తన మనుషులు నాగవల్లి వెళ్ళే రోడ్డుకే రాళ్ళని అడ్డుగా పెడతారు. దాంతో ఇక నాగవల్లి డ్రైవర్ ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తాడు. డ్రైవర్, ఏమైంది, కార్ ఎందుకు స్టాప్ చేశావు అని అనగానే, మేడం మన కార్కి ఎదురుగా ఎవరో రాళ్ళు పెట్టారు మేడం అని అనగానే, రాళ్ళు పెట్టారా, ఎవరు అని అనగానే, తెలీదు మేడం, నేను తీస్తాను అని చెప్పి డ్రైవర్ కార్ దిగి ఆ రాళ్ళని తీయబోతూ ఉంటాడు. ఇంతలోనే హాఫ్ టికెట్ మనుషులు అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ని కొడతారు. అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ హాఫ్ టికెట్, ఏం చేస్తున్నావు అని అనగానే ఇక హాఫ్ టికెట్ నాగవల్లి దగ్గరికి వచ్చి, అమ్మా మీతో మాట్లాడాలమ్మా, నాతో రండి అని అనగానే ఇక నాగవల్లి, ఏంట్రా నువ్వు నాతో మాట్లాడేది, రాస్కెల్, భూమికి జానలు లేవు, ఎన్నిసార్లు మా చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటావురా, ఈరోజు నా చేతుల్లో నీ పని అయిపోయింది అని అంటూ ఉంటే, హాఫ్ టికెట్ మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను చెప్పింది విన్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా నాకు పర్వాలేదు, నన్ను చంపేసినా సంతోషంగా చచ్చిపోతాను అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు నాకు చెప్పే నిజం అని అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్, మేడం మీకు దండం పెడతాను, నేను చెప్పేది వినండి, ఇక్కడ కాదు మనం వేరే చోటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ఎంతకీ వినకుండా మొండికేస్తుంది. దాంతో ఇక హాఫ్ టికెట్ తన మనుషులు నాగవల్లిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇక నాగవల్లి, రేయ్ వదలరా, చంపేస్తాను, మా బావకి తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు అని నాగవల్లి అరుస్తున్నా కూడా హాఫ్ టికెట్ తన మనుషులు నాగవల్లిని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఇక అక్కడికి తీసుకెళ్ళి నాగవల్లి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట కూర్చోబెడతారు. అది చూసి నాగవల్లి కోపంతో రగిలిపోతుంది. ఇక హాఫ్ టికెట్ తన మనుషులతో, రే మీరంతా కాసేపు బయటికెళ్ళండి, నేను మేడం గారితో మాట్లాడాలి అని అంటాడు. ఇక హాఫ్ టికెట్ మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక హాఫ్ టికెట్ నాగవల్లి దగ్గర ఒక చైర్ వేసుకుని కూర్చుంటాడు. ఇక నాగవల్లి మాత్రం హాఫ్ టికెట్ వైపు కోపంగా చూస్తుంది. రేయ్ హాఫ్ టికెట్, తప్పు చేసావురా, క్షమించడాన్ని తప్పు చేశావు, నన్నే కిడ్నాప్ చేసి నువ్వు తప్పు చేశావు, ఇక ఇదే నీకు చివరి రోజు అవుతుంది అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్, మేడం మీ మీద నాకు ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు, నేను చెప్పే మాట మీరు వినడం లేదు, అందుకే ఎలాగైనా మీకు నిజం తెలియాలి అని ఇక్కడ మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేశాము, మీరేమీ భయపడకండి మేడం, మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటాం, క్షేమంగా మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తాం, కానీ ఒక్కసారి నేను చెప్పే నిజం వినండి అని అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పే ఆ నిజం
అని నాగవల్లి అనగానే, మేడం మీరంతా మా రాజన్న విషయంలో, కావేరి వదిన విషయంలో చాలా తప్పు చేశారు, తప్పుగా ఆలోచించారు మేడం. నిజానికి మా రాజన్న, కావేరి వదిన చాలా మంచివాళ్ళు. మీరు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తుంది. రేయ్, ఏంట్రా అపార్థం చేసుకునేది? ఆ కావేరి మా అక్కని చంపేసింది, మ్యాడీకి తల్లి ప్రేమని దూరం చేసింది, మా బావకి భార్యని దూరం చేసింది. అలాంటి మనిషి గురించా నువ్వు నాతో నిజం చెప్పాలని చూస్తున్నావు అని అంటూ ఉంటే, లేదు మేడం, మీరు అపోహ పడుతున్నారు. నిజానికి మీ అక్కని చంపింది కావేరి వదిన కాదు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. అవును మేడం, కావేరి వదిన మీ అక్క పార్వతమ్మ ఇద్దరు మంచి స్నేహితులరా ఉండేది. కావేరి వదిన ఎదుటివారికి సాయం చేస్తుంది కానీ ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదమ్మా అని అంటూ ఉంటే, చాలా ఆపరా, మీ వదిన మంచిదే కావచ్చు కానీ మా దగ్గర డబ్బు నగల్ని చూసి అవన్నీ కొట్టేయడం కోసం మా అక్కని చంపేసింది అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్, లేదమ్మా, మీ అక్కని చంపింది కావేరి వదిన కాదు, కావ్యాలనే మీ అక్కని చంపేసి ఆ నేరాన్ని అమాయకురాలైన కావేరి వదిన పైన వేశారు దుర్మార్గులు అని చెప్పగానే ఇక నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి అంత అవసరం ఉంది? మా అక్కని చంపవలసిన అవసరం ఇంకెవరికి ఉంది అని అనగానే ఇక హాఫ్ టికెట్, ఇంకెవరికి? నీ మొగుడు ఆ దేవాగాడికి అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావురా? మా బావ మా అక్కని చంపడం ఏంటి? తన భార్యని తన ఎందుకు చంపుకుంటాడు అని అడుగుతూ ఉంటే, ఆస్తి కోసమే మీ బావ మీ అక్కని చంపేశాడు, ఇదే నిజం అని గట్టిగా అరుస్తాడు. అది విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నమ్మను, ఇదంతా ఆ చిన్ని నీతో ఆడిస్తున్న నాటకం. వాళ్ళమ్మ నిర్దోషి అని నిరూపించడం కోసం, మ్యాడీ మనసులో స్థానం సంపాదించడం కోసం ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్, లేదమ్మా, ఇప్పటి వరకు చిన్నీకి కూడా ఈ నిజం తెలీదు. రాజన్న బయటకు వచ్చాక చిన్నికి అన్నీ అర్థమయ్యేలా చెప్తాడనుకున్నాను కానీ సమయం లేదమ్మా. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి, ఆ దేవానే మీ అక్కని చంపేశాడు అని అనగానే ఇక నాగవల్లి, లేదు, ఇంకోసారి ఆ మాట అంటే నీ ప్రాణాలు తీసేస్తాన్రా అని నాగవల్లి కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే హాఫ్ టికెట్, నాకు తెలుసు మేడం, సాక్ష్యం లేకుండా, ఆధారాలు లేకుండా మీరే కాదు ఎవ్వరూ ఈ నిజాన్ని నమ్మరు. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ సాక్ష్యం చూస్తేనైనా మీరు మీ భర్త ఎలాంటివాడో తెలుసుకుంటారు అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న వీడియోని ప్లే చేసి నాగవల్లికి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోలో దేవానే పార్వతిని చంపడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ వీడియోలో దేవా పార్వతితో మాట్లాడుతూ, పార్వతి, ఏం చేయమంటావు? నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీదకి రావాలంటే ఇంతకు మించిన వేరే మార్గం లేదు. నువ్వు చచ్చిపోతే ఆ ఆస్తి మొత్తం నా పేరు మీదకి వస్తుంది. అప్పుడు ఈ దేవా కోటీశ్వరుడు అవుతాడు. చచ్చిపో పార్వతి అని పార్వతిని బెడ్పై నూకేసింది. అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని చూసి ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక హాఫ్ టికెట్, ఇప్పటికైనా నమ్ముతారా మేడం? మీ అక్కని ఎవరు చంపారో ఆ దేవా మీరనుకున్నంత మంచివారేం కాదు. ఆస్తి కోసం భార్యని చంపారు, నిన్ను కూడా ఏదో ఒకరోజు అలాగే చంపుతాడు అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటే నాగవల్లి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. నమ్మలేకపోతున్నాను హాఫ్ టికెట్, మా బావ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అని అనగానే ఇక హాఫ్ టికెట్, ఇదేం చూశారమ్మా, ఆ దేవగాడు నరరూప రాక్షసుడు. బాలరాజన్న భార్య కావేరి వదిలిని కూడా వాడు బలవంతం చేయబోయాడు. ఇదమ్మా నీ భర్త చరిత్ర. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. మా కావేరి వదిన ఏ తప్పు చేయలేదని నమ్మండి అని చెప్పి ఇక హాఫ్ టికెట్ చెప్తూ ఉంటాడు.
ఇక హాఫ్ టికెట్ తన మనుషులను పిలిచి, రే మేడం గారి కట్లు విప్పి జాగ్రత్తగా ఇంటికాడ దింపేసి రండి అని చెప్పగానే, సరే హాఫ్ టికెట్ అని ఇక హాఫ్ టికెట్ మనుషులు నాగవల్లిని కట్లు విప్పేసి జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తారు. ఇక నాగవల్లి తన గదిలో చీకట్లో కూర్చొని హాఫ్ టికెట్ చెప్పిన మాటల గురించి, దేవా నిజస్వరూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత దేవా ఇంటికి వస్తాడు. దేవా ఇంటికి రాగానే అందరూ మధు ఇంట్లో కార్యక్రమానికి వెళ్తారు. నాగవల్లి, దేవా మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక నాగవల్లి గదిలో చీకట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే దేవా అక్కడికి వెళ్తాడు. ఒక్కసారిగా లైట్స్ ఆన్ చేసి, ఏంటి నాగవల్లి చీకట్లో కూర్చున్నావేంటి అని అనగానే, ఇక నాగవల్లి కోపంగా రగిలిపోతూ మౌనంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన దేవాకి ఏమీ అర్థం కాదు. నాగవల్లి, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? మళ్ళీ ఆ మధు వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యాయా అని అడుగుతూ ఉంటే, లేదు, ఈసారి డిస్టర్బెన్స్ నీ వల్లే అయ్యాయి అని అంటుంది. అది విని ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను నువ్వు ఇబ్బంది పడేలా అని అడుగుతూ ఉంటే, బావా ఈరోజు నాకు ఎవరేంటో తెలిసిపోయింది. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎంతలా మోసం చేస్తున్నారో నాకు అర్థమైపోయింది అని అనగానే, ఇక దేవాకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నాగవల్లి అని అనగానే, బావా నిన్నొక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అంటుంది. చెప్పు నాగవల్లి, ఈ ప్రపంచంలో నేను ఎవరికి అబద్ధం చెప్పినా నీకు మాత్రం చెప్పను. దేని గురించి అని అడగగానే ఇక నాగవల్లి, బావా నిజంగానే మా అక్కని ఆ కావేరి చంపిందా, లేకపోతే ఎవరైనా చంపి ఆ కావేరిని ఇందులో ఇరికించారా అని అనగానే, ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఎప్పుడూ లేంది నాగవల్లి నన్ను ఇలా అడుగుతుంది? కొంపతీసి పార్వతిని చంపింది నేనే అని నాగవల్లికి తెలిసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. దేవా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి బావా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆ రోజు అక్క చనిపోయినప్పుడు నేను కానీ, పెద్దక్క కానీ, వసంత కానీ, మ్యాడీ కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. నువ్వు, అక్క, ఆ కావేరి తప్ప. అసలు ఆ రోజు ఏం జరిగింది బావా? అక్కని కావేరి చంపిందా, లేకపోతే ఇంకెవరైనా చంపారా అని అంటూ ఉంటే, ఇక దేవా ఏంటి నాగవల్లి కొత్తగా అడుగుతున్నావు? ఆ కావేరే కదా మీ అక్కని పొట్టన పెట్టుకొని నాకు భార్యని, మ్యాడీకి తల్లిని లేకుండా చేసింది. ఆ కావేరే ఇదంతా చేసింది అని దేవా అంటూ ఉంటే, ఇక నాగవల్లి నిజంగానా బావా ఆ కావేరే ఇదంతా చేసిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవా, ఏంటి నాగవల్లి ఒక్కసారి కాదు నువ్వు 100 సార్లు అడిగినా ఇదే సమాధానం, ఆ కావేరే పార్వతిని చంపింది అని గట్టిగా అరుస్తాడు. ఇక నాగవల్లికి ఒక్కసారిగా కోపం వస్తుంది. వెంటనే దేవా చెంప పగలగొడుతుంది. అవి చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాగవల్లి ఏంటి నన్నే కొడతావా? నేనేం చేశాను అని అనగానే, నీలాంటి వాణ్ణి కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. అమాయకురాలైన మా అక్కని చంపావు, ఆ నేరాన్ని ఇంకో అమాయకురాలైన కావేరి పైన వేశావు, ఇన్ని దుర్మార్గాలు చేశావురా అని అంటూ ఉంటే దేవా షాక్ అయిపోతాడు. నాగవల్లి ఏం మాట్లాడుతున్నావు? నేను నా భార్యని చంపుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, ఇంకా నీ నాటకాలు ఆపరా, నాకు ఈరోజు అన్ని నిజాలు తెలిసిపోయాయి. నువ్వే మా అక్కని చంపావు, ఇటు మ్యాడీకి తల్లి ప్రేమను లేకుండా చేశావు, అక్కడ పాపం చిన్నికి కూడా తల్లి ప్రేమను లేకుండా చేశావు. నువ్వు ఇంత నరరూప రాక్షసుడు తెలుసుకోలేకపోయాను అని నాగవల్లి అంటూ ఉంటే, ఇక దేవాకి చాలా కోపం వస్తుంది. అవునే నేనే మీ అక్కని చంపాను. ఈ నిజం నీకు తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను, కానీ నా బ్యాడ్ లక్, ఈ నిజం నీకు తెలిసిపోయింది అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక దేవా గల్లా పట్టుకొని, ఎందుకురా మా అక్క నీకే ద్రోహం చేసింది?
ఆస్తే కావాలంటే నీ మొహాన కొట్టేవాళ్ళం కదా, ఎందుకు మా అక్కని చంపావు అని అంటూ ఉంటే ఎన్నిసార్లు అడగాలి? మీ అక్కని ఎన్నిసార్లు అడిగినా ఆస్తిని నా పేరు మీద రాయడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆస్తిని నా పేరు మీద రాయించుకోవడం కోసమే మీ అక్కని చంపేశాను. నాకు ఆస్తి కంటే భార్య ఏమీ ఎక్కువ కాదు అని అనగానే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. రేయ్, నిన్ను వదిలిపెట్టనురా అని అంటూ ఉంటే, ఏంటే నువ్వు నన్ను వదిలిపెట్టేది? ఈ నిజం తెలిసినా ఎవ్వరిని నేను బ్రతకనియను. ఆ కావేరిని అడ్డు తొలగించుకున్నాను. ఇదే నిజం ఆ బాలరాజుకి, హాఫ్ టికెట్కి, చిన్నికి కూడా తెలిసింది. ఆ నిజాన్ని వాళ్ళని అక్కడే సమాధి చేయబోతున్నాను. కానీ ఈ నిజం నీకు కూడా తెలిసిపోయింది. నిన్ను అలా ఎలా వదిలిపెడతాననుకున్నావు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అంటే నన్ను కూడా చంపేస్తావా అని అంటుంది. డౌటా? నిన్ను కూడా చంపేస్తాను. ఆస్తి కోసం నా మొదటి భార్యనే చంపేశాను. ఇప్పుడు ఈ నిజం బయటపడితే నేను జైలుకి వెళ్తాను. నా రాజకీయ భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది. ఇన్నిటికీ కారణమైతే నిన్నెందుకు వదిలిపెడతాను? నిన్ను కూడా చంపేసి ఇది కూడా ఆ బాలరాజు ఖాతాలోనో, ఆ చిన్ని ఖాతాలోనో వేసేస్తాను అని బాలరాజు నాగవల్లిని చంపబోతూ ఉంటే నాగవల్లి బాలరాజుని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇక బాలరాజు నాగవల్లిని ఎలాగైనా చంపాలని నాగవల్లినే వెంబడిస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, నాగవల్లిని ఎవరు కాపాడతారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.